కడుపు నిండినోని రుబాబ్ వేరే ఉంటది, ఆకలైనోని ఆవేదన అలాగుంటది. అది అర్థం చేసుకొని బాధలున్నోని గోకకుంటుండడు బలిసినోడు. బాయిల పడ్డోని మీద ఇంకో రాయి వేద్దామని చూస్తూనే ఉంటాడు. అప్పుడు కష్టాలలో ఉన్నోడు ఏం చేయలేక ఏమని పాపన వానికి అన్నట్టు ఊకుంటాడు. కానీ అందరు ఒక్క తీరే ఉంటారా? ఎట్లయితే అట్లా అని పొట్టు పొట్టు చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇగో గీల లెక్కనే పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ల సన్న ఒడ్లు వంటలేరని రైతులు దారినాకు దిగిండ్రు. రోడ్డు మీద వచ్చిపోయే బండ్లను ఆపిండ్రు. చాలా మంది ఆటోలు, జీపులు, బస్సులు, లారీలు పక్కకు పెట్టుకొని ఆగిండ్రు. ఎవరు ఆపత ఎట్లున్నదో, ఎన్ని రోజుల నుంచి తిప్పల పడుతున్నారో అని ఓపిక పట్టిండ్రు. కానీ ఇతగాడెవలో గాని నన్ను మించిన మోతవారు లేరన్నట్టు ధర్నా చేస్తున్న రైతుల మీదకే మరలబడ్డాడు. ఇగో గీ తీరుగా చూడుండ్రి కావురం పట్టిన మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఎవనికి తక్కువైంది ఇక్కడ, ఏం తక్కువైంది ఇక్కడ, ఎవనికి నొచ్చింది అని బూతు పురాణం మొదలు పెట్టిండు. అక్కడ పోలీసులు కూడా ఉండి ధర్నా చేస్తున్న రైతులను ఏం అనకుంటూ ఊకున్నా ఈ తురుం ఖాన్ మాత్రం ఆగుతలేడు. చల్ ధర్నా బంద్ చేయండ్రి, మీకు రోడ్డు మీద కూర్చునే హక్కు ఎక్కడిదిరా అన్నట్టు బల్పు మాటలు మాట్లాడిండు. నన్ను ఇక్కడ నుంచి పోయేటట్టు చేయుండ్రి అని పోలీసుల మీదకి పోయినట్టు రుబాబ్ చేసిండు. ఇట్లా ఈ రంగం చేస్తే ఎంతకని ఓపిక పడతారు? చూసి అంగి గల్ల పట్టి గుంజి కొట్టిండ్రు రైతులంతా కలిసి. దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది కావచ్చు బల్పు చేష్టల బద్మాష్ గానికి. మళ్ళా మర్రి చూడకుంటే వెళ్ళిపోయిండు. మమ్ములనే మీకేం తక్కువైందని తలకాయ ఎత్తిక్కే మాటలు అంటావా? ఆరుగాలం కష్టపడి అంగట్ల పోసిన ఒడ్లు కొనకుంటే ఎంత తిప్పలుంటదో నీకేం తెలుసురా? ఎప్పుడు వాన పడుతుందో, ఎండిన ఒడ్లు ఏమైపోతాయని రంది కొద్ది మేము ధర్నా చేస్తుంటే నువ్వు తిన్నదరగని మాటలు అంటావా అన్నట్టు పొట్టు పొట్టు చేసిండ్రు రైతులు. అట్లా కుమార్ అనే ఈతగాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టే ఇట్లా మాట్లాడిందని అంటురు కొందరు. మరి దాంట్లో నిజం ఎంతున్నది అనేది మనకు తెలియదు. కానీ ఈగో ఇట్లా తెరువు పోయి అన్నించుకున్నట్టు చేసిండు అట్లా కుమారు. రైతులంటే ఎప్పటికీ అమాయకులు కాదు. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఆవేశం వస్తే మాతోని గిట్లుంటదా అనేది నిరూపించిండ్రు.